ఈరోజు ఈ చిట్స్ అనే వ్యవహారము అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో ఈ ప్రైజ్ మనీస్ ఏదైతే ఉన్నాయో అది ఈ రోజు నిన్న జరుగుతుంది కాదు, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నట్టు వ్యవహారం. అవును. దౌర్భాగ్యం ఏంటి అని అంటే కనుక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పేరు మార్చాలి బ్రదర్ అర్జెంటుగా. ఏం పెట్టేది? కరాటే కళ్యాణి స్టేషన్ అని చెప్పి పెట్టాలి. ఓకే, రైట్. అవును. ఎందుకు అని అంటే కనుక కరాటే కళ్యాణి గారు సమాజానికి ఉపయోగపడే పనే చేస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆవిడ కంప్లైంట్ ఇస్తేనే కేసులు నమోదు చేస్తున్నారు, మిగిలిన సామాన్యులు ఇస్తే కేసులు నమోదు చేయట్లేదు. కాబట్టి ఈ అడ్వకేట్లు కోర్టులు ఎందుకు? కరాటే కళ్యాణి పోలీస్ స్టేషన్ పెట్టి ఆవిడని అక్కడ కూర్చోబెడితే సీట్లో మాలాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఆవిడకి వినతి పత్రం ఇస్తే కనుక ఆవిడే డైరెక్ట్ కేసులు రిజిస్టర్ చేపిస్తుంది కదా, సరిపోతుంది. అంతే. ఇప్పుడు సామాన్యులు కూడా కరాటే కళ్యాణ్కి ఇస్తే బాగుంటాయి అంటారు. నేను అడ్వైజ్ చేసేది ఏంటి అంటే కనుక మన ఛానల్ ద్వారా దయచేసి మీరందరూ కూడా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు. వెళ్తే వాళ్ళు ఎట్లా కేసులు తీసుకోరు. సో తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? న్యాయవాది దగ్గరికి వెళ్ళి కోర్టు ద్వారా పోలీసు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి తద్వారా కేసులు నమోదు చేసుకోవడానికి మీ ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ కంప్లైంట్ రూపంలో చేస్తున్నారు. సో ఈ శ్రమ అంతా మీకు ఎందుకు? కరాటే కళ్యాణి గారి అడ్రస్ ఉంటుంది ఇచ్చిన కంప్లైంట్లో, ఆ అడ్రస్ తీసుకుని ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఆవిడ చేపిస్తుంది. సమాజంలో ఒక మంచి పని చేయడానికి ఆవిడ చేస్తుంది కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఆవిడ చెప్తే సజ్జనార్ గారు కానీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిఐ కానీ ఇమీడియట్లీ తక్షణం ఎఫ్ఐఆర్ చేస్తారు. కాబట్టి